శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ప్రకృతిలో భాగమైన సకల జీవరాశుల కొరకు విశ్వ కళ్యాణార్థం జరిగే మహాకరుణ శాకాహార ర్యాలీ. అలనాటి మహాత్మా గాంధీజీ స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడితే మళ్ళీ పుట్టిన నేటి గాంధీజీ ఉప్పాల వెంకటస్వామి గారు జీవరాశుల కోసం మరో స్వాతంత్ర ఉద్యమం. గత 6 సంవత్సరాలుగా బంటుమిల్లి పరిసర ప్రాంతాలైన 140 గ్రామాల్లో శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ యథావిధిగా ఈ సంవత్సరం అక్టోబర్ 13 నుండి 28 వరకు 15 రోజుల శాకాహార ర్యాలీలు నిర్వహించబడింది. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా. ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా. కనబడలేదా వాటి ఆక్రందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు మానవుని ఆహారం కోసం కొన్ని వేల కోట్ల అమాయకపు మూగజీవాలు బలైపోతున్నాయి మిత్రులారా. ఆ జీవుల ఆర్తనాదాలే, ఆత్మఘోషలే ఈ భూమి మీద వరదలు, సునామీలు, భూకంపాలు, భయంకరమైన రోగాలు వస్తున్నాయి మిత్రులారా. ఈ భూమి మీద మానవాళి అంతా ఆనందంగా జీవించాలంటే తక్షణమే మానవాళి అంతా శాకాహారులుగా మారాలి మిత్రులారా. ఈ సత్యాన్ని మీకు తెలియచేయడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మహాకరుణ శాకాహార ర్యాలీతో మీ ముందుకు వస్తుంది మిత్రులారా. నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే అనాగరిక ఆచారం ఎంతకాలమో. నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే అనాగరిక ఆచారం ఎంతకాలమో. కరుణ అన్నదే లేదా ఆ జీవులపై, స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై. కరుణ అన్నదే లేదా ఆ జీవులపై, స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై. ఎంతకాలమో ఈ మాంసభక్షణ మూగ జీవ కంఠాలను తెగ నరకడమా. కనబడలేదా వాటి ఆక్రందనలు, వినబడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. మన అందరికీ తెలుసు మాంసాహారం నీచు అని. నీచు అంటే ఏమిటి? నీచమైనది అని. నీచమైన ఆహారం